తిరుపతి దేవస్థానంలో ఎవడైనా సరే నెయ్యి అమ్మేటప్పుడు నెయ్యి ఆల్రెడీ టెండర్ ఓకే అయి ఉండాలి. అది ఓకే అయి ఉందా లేదా టెండరు? ఎస్, వాళ్ళు అంతకుముందు టెండర్లో ఓకే అయి ఉన్నారు. అయిన తర్వాత వాళ్ళు ఎన్డీడీబీ నామ్స్తో ఉన్నటువంటి అక్రిడిటెడ్ సంస్థ నుంచి ఆ నెయ్యిని చెక్ చేయించుకుని సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకురావాలి. అయ్యా నేను సో సంస్థ దగ్గర తనిఖీ చేయించాను. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఇసుకది సొంతగా ఎక్కడికక్కడ వేబిల్లులు వసూలు చేసి తీసుకొస్తారు కదా, ఎంత బరువు ఉన్నా. అట్లాగే ఇది కూడా తీసుకురావాలి, అక్కడ చెక్ చేయించి. ఆ తీసుకొచ్చిన తర్వాత కూడా టీటీడీ చెక్ చేస్తుంది. టీటీడీ చెకింగు జగన్ వచ్చాక ఏమైనా తీసేశారా? లేదు. అంతకుముందు చంద్రబాబు గారు ఏ పారామీటర్స్ పెట్టారో అదే పారామీటర్స్ ఆధారంగా చెకింగ్ కొనసాగుతూనే ఉంది. ఆ చెకింగ్లో ఫెయిల్ అయిన వాటిని తిప్పి పంపడం చంద్రబాబు ఉన్నప్పుడు జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది. అట్లాగే ఇప్పుడు వచ్చాక ఇప్పుడు కూడా అదే కొనసాగింది. కొనసాగినప్పుడు వాటిని తిప్పి పంపించేశారు. ఒక 4 ట్యాంకర్లు పంపించాక వాళ్ళు ఏం చేశారు, కింద దగ్గర ఒక చోట పెట్టుకుని దాన్ని మళ్ళీ వేరే స్టాంప్ వేయించుకుని వేరే కంపెనీ పేరుతో ఏఆర్ డైరీ పేరుతో తీసుకొచ్చి మళ్ళీ అదే నెయ్యిని అమ్మారు. ఇక్కడ చేసింది ఎవరు తప్పు? ఆ సదరు సంస్థ వాళ్ళు. అలా అమ్మారు. అది తీసుకొచ్చి టీటీడీ రెండోసారి చెకింగ్లో ఎట్లా సక్సెస్ అయిపోయింది? చెకింగ్ చేసినే కదా తిప్పి పంపించింది. మళ్ళీ ఓ వారం రోజుల తర్వాత అయ్యే వస్తే వీళ్ళు ఎలా అలౌ చేశారు? అది ఎప్పుడు జరిగింది? అది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదా జరిగింది. అంటే ఆ చెకింగ్ చేసిన చోట్ల ఉండేటటువంటి సిబ్బంది లేదా ఆ నెయ్యిని లోపలికి అలౌ చేసినటువంటి వాళ్ళు కుమ్మక్కన్న అయి ఉండాలి, లేదా గతంలో జరిగినప్పుడు గతంలో చెక్ చేసిన వాళ్ళు డ్యూటీలో లేకపోతే కొత్త వాళ్ళు అయి ఉండాలి. ఎనీహౌ జరిగింది ఆ 4 ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యి.